గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాలికి వదిలేసిందని మంత్రి టీజీ భరత్ విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు అవుతాయని, తల్లికి వందనం కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ఎన్డీఏ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇవ్వబోతున్నాము. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఓన్లీ పాసిబుల్ ఎన్డీఏ గవర్నమెంట్లోనే. సో ప్రజలు కూడా కొద్ది పేషెన్స్గా, ఎందుకంటే 5 ఏళ్ల కిందట డిస్ట్రక్షన్ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం. ఇది కాకుండా డెవలప్మెంట్ అనేది కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కూడా జరుగుతోంది. కంటిన్యూస్గా మా గవర్నమెంట్ కమిట్మెంట్తో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా 5 ఏళ్లలో అని చెప్పి ఉద్దేశంతోనే బిజినెస్ పీపుల్ కానీ పెట్టుబడులు పెట్టే వాళ్ళు కానీ మన ఆంధ్రప్రదేశ్కి చాలా పాజిటివ్ ఉందన్నమాట. ఇప్పుడు సౌత్లో బెస్ట్ స్టేట్ కానీ లేకపోతే ఇండియాలో కూడా టాప్ స్టేట్స్లో కానీ ఏమన్నా పెట్టాలా అంటే మన పాలసీస్ని చూసి, విధానం చూసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చాలామంది ఆల్రెడీ మీరు చూస్తే ఎంఓఈస్ అయినాయి, కొన్ని గ్రౌండ్ అవుతున్నాయి, దాదాపు 6 లక్షల కోట్ల పైన కమిట్మెంట్ అయినాయి. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ చేస్తే 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి ఉంటాయి. రాష్ట్ర బడ్జెట్లో గుంటూరు ఛానల్ విస్తరణకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి